ఒక భిక్షాటన చేసే సాధు ఒక ఇంటి వద్దకు వెళ్లి భిక్షం వేయండి అమ్మా అని అరిచాడు. ఆ శబ్దం విని ఒక చిన్న పాప బయటికి వచ్చి, బాబా మేం పేదవాళ్ళం, మా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు అంది. అది విని ఆ పండితుడు, చూడు పాప, ఏమీ లేదు అని చెప్పకు, మీ ఇంటి బయట వాకిట్లో ఉన్న మట్టి అయినా భిక్షంగా ఇవ్వు అన్నాడు. ఆ పాప తన 2 చేతులతో మట్టి తీసుకొని వచ్చి ఆ పండితుని యొక్క భిక్షం అడుక్కునే పాత్రలో పోసింది. అప్పుడు ఆ సాధు పక్కన ఉన్న శిష్యుడు, మీరు ఆ పాపని మట్టి వేయమని ఎందుకు అడిగారు? మట్టి కూడా భిక్షంగా పరిగణించబడుతుందా అని అడిగాడు. అప్పుడు ఆ సాధు అన్నాడు, చూడు బాబు, ఒకవేళ ఆమె ఈరోజు ఏమీ లేదు అని భిక్షం వేయకుండానే వెళ్ళిపోతే ఆమె ఎప్పుడు దానం చేయకుండానే ఉండిపోతుంది. ఇప్పుడు దీని ద్వారా ఆమెలో దానం చేసేటటువంటి గుణమైతే మొదలైంది కదా అన్నాడు. అందుకే పిల్లలకు చిన్న వయసు నుండే ఉన్న దానిలో కొంచెమైనా దానం చేసే గుణం పెంచుతూ ఉండాలి. Download ShareChat.